ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్య పెరుగుతున్న ఈ యుద్ధాల వల్ల నిఫ్టీలో చాలా టెన్షన్ మొదలైంది. ఈ రోజు నిఫ్టీ 2% కంటే ఎక్కువ పడింది. దీనికి తోడు ప్రతి సెక్టార్‌లో సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ వచ్చేసి $100 మార్క్ అయితే దాటింది. సెషన్ మధ్యలో $119 హైని కూడా టచ్ చేసింది. ఇజ్రాయెల్, ఇరాన్‌లోని ఆయిల్ డిపోట్స్ పైన అటాక్ చేయడం వల్ల గ్లోబల్ ఆయిల్ సప్లై ఎక్కడ ఆగిపోతుందో అన్న భయం మొదలైంది. దీనికి తోడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ విషయంలో ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. ఇరాన్ స్వతహాగా చెప్పింది ఈ రూట్ యూఎస్, ఇజ్రాయెల్ అండ్ వారి వెస్ట్రన్ అలయన్స్‌కి మాత్రం క్లోజ్ చేశామని. కానీ అక్కడ జరుగుతున్న కంటిన్యూస్ ఎక్స్‌ప్లోజన్స్ అండ్ అటాక్ వల్ల మొత్తానికి ఆ రూట్ బ్లాక్ అయింది. ఇండియా తన క్రూడ్ ఆయిల్ అవసరాల్లో దాదాపు 85% ఇంపోర్ట్ చేస్తుంది. కాబట్టి గ్లోబల్‌గా ఆయిల్ ప్రైజెస్ పెరిగితే మనకి ఇన్ఫ్లేషన్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. దీనివల్ల ఇండియన్ స్టాక్ మార్కెట్ నెగెటివ్‌గా రియాక్ట్ అవుతుంది. సో ఈ ప్రెషర్‌లో ఏ సెక్టార్స్ ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఏవియేషన్, ఎయిర్ ఫేర్ ప్రైజెస్ పెరగొచ్చు. ఎందుకంటే ఫ్యూయల్ కాస్ట్ వారి మెయిన్ ఎక్స్‌పెన్సెస్ కాబట్టి. పెయింట్స్ అండ్ టైర్స్ ఈ ఇండస్ట్రీ క్రూడ్ ఆయిల్ డెరివేటివ్స్‌ని రా మెటీరియల్స్‌గా వాడతాయి. కాబట్టి వీళ్ళ ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాజిస్టిక్స్. ఫ్యూయల్ ప్రైస్ పెరిగితే ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు పెరిగి ప్రాఫిట్స్ తగ్గిపోతాయి. కానీ ఈ సిట్యుయేషన్‌లో కూడా అప్‌స్ట్రీమ్ ఆయిల్ కంపెనీస్ లైక్ ఓఎన్‌జీసీకి బెనిఫిట్ అయితే ఉంది. వీరు ఆయిల్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసి అమ్ముతారు కాబట్టి గ్లోబల్‌గా ధర పెరిగితే వీరి మార్జిన్స్ కూడా పెరుగుతాయి. ఇన్వెస్టర్‌గా మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఈ రోజు ఇండియా విక్స్ ఫియర్ ఇండెక్స్ వచ్చేసి 18% అయితే పెరిగింది. దీని అర్థం ఏంటంటే ఇన్వెస్టర్స్ చాలా నర్వస్‌గా ఉన్నారు అండ్ మార్కెట్‌లో ఇంకా వాలటిలిటీ మనం ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు. కానీ హిస్టరీ చూస్తే ఇలాంటి జియోపొలిటికల్ షాక్స్ వచ్చినప్పుడల్లా మార్కెట్ తొందరగా రికవర్ అవుతుంది. ఇది కేవలం మన ఇండియా సమస్య అయితే కాదు. ఇది ఒక గ్లోబల్ ఎనర్జీ రిపల్ ఎఫెక్ట్ అని అయితే అంటారు. అందుకే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఆయిల్ ప్రైజెస్‌ని అండ్ గ్లోబల్ న్యూస్‌ని ట్రాక్ చేస్తూ మంచి ఫండమెంటల్ స్ట్రెంత్ ఉన్న కంపెనీస్‌లో స్టే పుట్ అవ్వడం మంచిది. సో అందరూ ఇదే చేస్తున్నారు. సో అది ఫ్రెండ్స్. ఇలాంటి ఫైనాన్స్ రిలేటెడ్ కంటెంట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. వచ్చే వీడియోస్‌లో మళ్ళీ కలుద్దాం.